హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా హరీష్ అన్న మాటల్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి, ఒక ఇంటర్వ్యూ లాగా. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు అయితే చూడండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోగలరు. అండ్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అడిగారండి ఈరోజు వచ్చేసి మెసేజెస్ అండ్ కామెంట్స్ అండ్ కాల్స్ కూడా. సో ఎందుకు ఈరోజు ప్రైస్ పెరిగింది, ఏమన్నా ఫ్యూచర్లో ఇలాంటి ప్రైజెస్ నడుస్తాయా, మాకు ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకొని అంటే మీరు తెలుసుకొని మాకు తెలియచేయండి అన్నారండి. సో అందువలన ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి సిఎంఆర్ హరీష్ అన్నతో మాట్లాడానండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా డైరెక్ట్గా వాయిస్ ఓవర్లోనే వినిపిస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. థ్యాంక్ యూ. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే మేడం. బాగున్నారా అన్న? బాగుంటాను మేడం, మీరు బాగుంటారా? బాగున్నామన్నా. ఓకే, ఫోన్ చేస్తున్నారా? ఏం లేదన్నా, ఇన్ఫర్మేషన్ కోసం చేశానన్నా. చాలా మంది రైతులు ఈరోజు ప్రైస్ పెరిగింది కదా, సో ఇన్ఫర్మేషన్ తీసుకోమన్నారు, అందుకని చేశానన్నా. బిజీగా ఉన్నారన్నా? లేదు, చెప్పండి. ఓకే ఓకే అన్న. ఏం లేదు, అది రేటు పెరిగిండేది ఏమైందంటే అన్నా నిన్నంతాను సండే అంతా సేమ్ రేట్లే. అన్నా 200 ఇంకా 300 లోపలే ఉండే. అన్నా ఈ రోజు ఏమైందంటే ఆగస్టు 15కి ఇండియా గేటు బంద్ అవుతుంది, బంగ్లాకి ఇండియాకి. అన్నా అట్లా ఏమో చేస్తారంటే బంగ్లాకి చేసేవాళ్ళంతాను ఒక బండి చేసేవాళ్ళు 5 బండ్లు చేస్తారు. ఓకే అన్న. 4 బండ్లు 5 బండ్లు ఇట్లా వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. అవును. అట్లా ఏం చేస్తారంటే ఒక బండ్లు చేయాలని పోయేవాళ్ళు 4-5 బండ్లు చేస్తారు. అట్లా ఈ రోజు రేపు ఇదే రేటే నడుస్తూ ఉంటుంది. ఏమంటే 200 ఇంకా 500 గంట నడిచింది ఈ రోజు. 500 చిల్డ్రన్ ఒక్కొక్క లాట్లు నడిచింది, 450 500 ఇట్లంతా నడిచింది. అదే ఇప్పుడు రేపు కూడాను ఒక అదే రేంజ్ లోనే నడుస్తుంది. అదైతే అంత మాత్రము బంగ్లాకి డిమాండ్ ఉండేదానికి అంటే గేట్ బంద్ చేస్తారు కదా, అది 4 రోజులు 5 రోజులు బంద్ అయిపోతుంది ఇండియాకి బంగ్లాకి. అట్లా వాళ్ళు ఎత్తుకొని పోయి స్టాక్ పెట్టుకునేదానికి వాళ్ళు ఎక్కువగా చేసిండారు. అట్లా రేట్ పెరిగింది కానీ ఈ రేంజ్ లో ఏం పోయాలి. ఏమి 450 ఇప్పుడు 15 కేజీల రేటు 450 ఇంకా 500 పోయింది. ఈ రేట్ ఏమి ఉండదు. అంటే అన్ని మార్కెట్లోనూ కొంచెం డిమాండ్ అయింది. డిమాండ్ అయిన దానికి కొంచెం హెచ్చు తక్కువ. ఇప్పుడు సోమవారము రేట్ రైజ్ అయ్యా, మంగళవారము రేట్ రైజ్ అవుతుంది, బుధవారం ఇంకా కొంచెం ఒక రేంజ్ లో నడుస్తుంది. అంటే 100 ఇంకా 300 గంట ఆ రేంజ్ లో నడుస్తుంది. కానీ మొన్న లాస్ట్ టైం 10 దినాల్లో 5 దినాల్లో వెనకాల రేట్ తగ్గింది కదా, అంతేం ఉండదు. అంతేం ఉండదు. అది తగ్గిండేది ఇప్పుడు టోటల్ గా చూసకపోతే ఇండియా మొత్తము కొంచెము మాల్ షార్టేజ్ ఉంది. అవునవునవును, అన్ని మార్కెట్లను సరుకు తక్కువ వస్తా ఉంది. అంటే ఇప్పుడు మన కోలార్ పక్కలా చూసకపోతే కుప్పంలో సరుకు ఖాళీ అయిపోయింది, వీకోట్లను తగ్గింది, పొలంనేరులోనూ తగ్గింది, పుంగనూరులోనూ తగ్గింది. అట్లే చూసకపోతే అంగాల్లో గురుంకొండ ఇట్లంతానూ తగ్గింది, వడ్డళ్ళను తగ్గింది, కోలార్లో 50% తగ్గింది. అయితే మల్కల్ చెరువు ఇదంతా ఉంది, మల్కల్ చెరువు అనంతపురం అంతా ఉంది మాలో. అయితే కూడాను ఒక రేంజ్ లో కొంచెం డిమాండ్ అవుతుంది. డిమాండ్ గానే రేపు మన్నాడు ఇంకా ఒక 250 ఇంకా 300కి ఏమి తగ్గే పని ఏం లేదు. టోటల్ గా షార్టేజ్ ఉంది. దాంట్లో ఇంకొకటి ఏమంటే మహారాష్ట్ర ఏరియా టమాటాలు మొన్నంతా 10 దినాలు వెనకంతాను వర్షాలు ఎక్కువ పడింది, అది కొంచెము డ్యామేజ్ అయిందా. ఇంకొక 15 దినాల తర్వాత స్టార్ట్ అవుతుంది, కొత్త ప్లాట్లు అంతా స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇదే రేంజ్ అలా నడవచ్చు. ఎలా అంటే సౌత్ ఇండియాకి అంతా కావాలి కదా, అది మహారాష్ట్రది ఇంకా 15 రోజులు పోవాల్సి పడుతుంది, 15 రోజులు 20 రోజులు పోవాల్సి పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి
మహారాష్ట్రలో కొంచెం తక్కువ ఉండేదానికి ఈ ఢిల్లీ, గుజరాత్, యూపీ ఇట్లంతాను, వెస్ట్ బెంగాల్ ఇదంతా కొంచెం డిమాండ్ గా పడుతా ఉంది. ఇది 2 దినాలే అది రేట్ రైజ్ అయింది. అవునులేండి అన్న. అది బంగ్లాకి డిమాండ్ అయ్యి అదే ఆగస్ట్ 15కి 4 రోజులు లీవ్ ఉంటుంది, అవునులేండి. గేట్ బంద్ చేస్తారు. అట్లా ఈ రేట్ పెరిగింది. అవునవునన్న. అట్లా రేట్ క్వాలిటీ సరుకులు మాత్రం పోయిండాయి. క్వాలిటీ తక్కువ ఉండేవంతాను ఒక రేంజ్ 100, 150, 200, 250, 300 ఈ రేంజ్ లో నడిచింది. బుధవారం ఇంకా అదే రేంజ్ లో నడుస్తూ ఉంటుంది. ఓకే అన్న. అదే అన్న ఫార్మర్స్ అడుగుతున్నారు అన్న చాలా మంది. అదే ఈ ప్రైస్ ఉంటుందా అక్క, అది ఇంకా 10 days లో కటింగ్ పడుతుంది. సో ఇన్ఫర్మేషన్ అంటే మన ఛానల్ ద్వారా అన్న మార్కెట్ వాళ్ళందరూ తెలుసు కదన్న, అందుకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు తెలియచేయండి అన్నారు. సో అది మన రైతులకి ఏమో ఆశ అంటే ఏం ఒక రేంజ్ కి రైజ్ అయింది కదా, ఇట్లే ఏమన్నా నడుస్తుంది అనేది ఒక ఖుషి వచ్చింది. ఖుషిగా ఉంటారు. అంటే అంతేం తగ్గలదు, ఒక రేంజ్ లో నడుస్తా ఉంటుంది. 250, 200, 250, 300, 350. ఎలాంటే క్వాలిటీలు తగ్గిపోయిండాయి. అంతా మనంతా రేట్ లేదు కదా మేడం. అది జూన్ 1వ తారీఖు, జూన్ 15 ఇంకా ఈత కొరకును రేట్లు చాలా డౌన్ వచ్చేసా. వచ్చేపాటికి ఏం చేసి అన్ని రైతులను మాజీ సేరి అన్ని రైతులను ఏం చేస్తారు, మెయింటెనెన్స్ తగ్గించేస్తారు. ఆల్రెడీ తగ్గించినప్పుడు స్ప్రేలు చేసేది అనేక అది ఎరువు మందులు అంతా వదిలేదు. అదే తర్వాత చెట్టు కట్టేది, మెయింటెనెన్స్, క్వాలిటీ ఇదంతాను తగ్గించేసి అది ఆటోమేటిక్ గా మీడియం వచ్చేసా. క్వాలిటీ లేదు సరుకు. ఎప్పుడు క్వాలిటీ లేదో పార్సల్ వాళ్ళకి క్వాలిటీ సరుకు ఇప్పుడు కొంచెం షార్టేజ్ వచ్చింది. అట్లా ఏమో ఇన్ని దినాలు ఫుల్ డౌన్ ఉంది కదా, ఇప్పుడు రేట్ పెరిగిన దానికి ఒక వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, ఒక ఓపు ఉంటుంది. ఏంపా ఇట్లా ఏమన్నా బాగా నడుస్తుందా, నడవచ్చునా అనేది నడుస్తుంది. అయితే ఒక 200 ఇంకా 300, 350 గంటలు నడుస్తుంది. దాంట్లో ఇంకొకటి ఏమంటే వర్షాలు అన్ని జాగాలను లైట్ గా స్టార్ట్ అయ్యింది. అది మెయింటెనెన్స్ లేకుండా ఉండే తోటలకి ఏమన్నా వర్షాలు ఎక్కువ పడితే అదేమన్నా డ్యామేజ్ వచ్చేస్తే అది పెరగవచ్చును ఇంకా ఒక మంచి రేంజ్ కి ఒక 400, 450. అదే అన్న ఫ్యూచర్ లో అంటే రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ ఏమైనా పడి డ్యామేజ్ అయితే ఏమన్నా ఇంకా ప్రైస్ పెరిగే అవకాశాలు ఉండొచ్చు. మేబీ ఉండొచ్చు. ఫ్యూచర్ లో వర్షాల వల్ల మనం ఏం చెప్పలేం కాబట్టి ఒకవేళ పడిందంటే ప్రైస్ పెరగచ్చు. అవునవును 200 ఇంకా 300 గ్యారంటీ. దాని మీద ఏమైనా పోతుంది అంటే ఒక 4-5 రోజుల తర్వాత పోతుంది. పోవచ్చును, పోయే పొజిషన్ ఉన్నాయి. అంతేం ఎక్కువ రేంజ్ కి ఏం పోయాలో ఒక లెవెల్ గా నడుస్తూ ఉంటుంది. అంతేం లాస్ పెట్టుబడికి ఏం మోసం ఉండదు. ఏం సమాచారం? ఏం లేదన్న, బాగున్నారు కదన్న అందరూ అమ్మ వాళ్ళ? బాగున్నారు. ఓకే అన్న, చాలా థ్యాంక్స్ అన్న. డిస్టర్బ్ చేసి ఉంటే సారీ అన్న. లేదు మేడం, అట్లేం లేదు. ఏమో రైతుల గురించి అడిగాకి ఎవరైనా ఫోన్ చేయని, అది నేను తృప్తిగా ఖుషిగా మాట్లాడుతున్నా. దాని గురించి నాకు రైతుల తరపు నుంచి కూడా చాలా థ్యాంక్స్ అన్న. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అన్న, బాయ్ అన్న. బాయ్.